హలో గాయ్స్, వెల్కమ్ టు పావని ముచ్చట్లు. ఈరోజు అయితే ఒక చిన్న వీడియోతో వచ్చాను. ఇది అన్బాక్సింగ్ లాగానే. కొన్ని స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి నాకు కరెక్ట్గా ప్లేస్ లేకుండే అండ్ బొద్దింకలు, ఈగలు అలా వచ్చాయన్నమాట. సో ఈ బొద్దింకలు అన్నిటినీ మనం ఎంతవరకైనా ఆపగలుగుతాము. అందుకనే నేను ఈ స్టోరేజ్ ఈ బ్యాగ్స్ని తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. 288 రూపీస్కి నాకు టోటల్గా 8 బ్యాగ్స్ వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 టోటల్గా 8 బ్యాగ్స్ వచ్చాయి. సో ఇది క్లాత్ అయితే బాగానే ఉంది. కాటన్ మల్టీ కలర్లో తీసుకున్నాను. కొంచెం ఏదన్నా అంటుకున్నా కూడా ఏర్పడకుండా తీసుకున్నాను అన్నమాట. ఓన్లీ 2 ఇలా పక్కకు పెట్టాను, కొన్ని ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టాను అన్నమాట. మీకు ఈజీగా అర్థమవుతుందని. ఇందులో హ్యాండ్ బ్యాగ్స్, ఇందులో ఓన్లీ స్కార్ఫ్స్, టవల్స్, సో ఇందులో ఓన్లీ జీన్స్ ప్యాంట్స్. ఇది బెడ్షీట్స్ అన్నమాట. బెడ్షీట్ కూడా పట్టింది, అంటే ఆల్మోస్ట్ ఒక 4 అయితే పడతాయి అనుకుంటా. ఒకటి ఉలెంది పెట్టాను, కానీ ఇంకా నేను పెట్టి చూస్తే అయితే 4 పట్టినవి ఈజీగా. ఇవి కూడా బట్టలు చాలానే పట్టాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ నేను నార్మల్గా ఎక్కడైనా తగిలేసేయడం కానీ, లేకపోతే ఏదన్నా బియ్యం సంచి లాంటి వాటిలలో కట్టి పెట్టేదాన్ని, ఇన్ని ఉన్నాయి కాబట్టి. కానీ ఇది తీసుకోవడం వల్ల మొత్తం ఒకటే దాంట్లో అయిపోయాయి. మళ్ళీ దుమ్ము పట్టకుండా ఉంటాయి. మనం ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేసినప్పుడు ఈజీగా మంచిగా క్లీన్గా ఉంటాయి, డస్ట్ ఉండకుండా. సో ఇది వీటికి జిప్స్ కూడా వచ్చాయి. ఇది ఎందుకు నేను ప్రిఫర్ చేశానంటే ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇది మేడ్ ఇన్ ఇండియా. సో మన ఐటమ్స్ మన ఇండియాలో తయారు చేసినవి మనమే కొంటే బాగుంటుంది కదా. ఇంపోర్ట్ ఆప్షన్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు, మనకి ఇండియాకి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కదా అని. సో ఇది నేను ప్రిఫర్ చేశాను. ఇంకొకటి, క్లాత్ కూడా బాగుంది. మళ్ళీ ఏమైనా మనం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ పెట్టుకుంటున్నప్పుడు చూసారు కదా, ఇటొక జిప్ వచ్చింది, ఇటొకటి వచ్చింది. సో ఈజీగా మనం ఏదన్నా లాక్ వేసుకోవచ్చు. చిన్న కీ తీసుకుంటే ఆ చిన్న కీ మనకి ఈజీగా పడుతుంది అన్నమాట. ఏదైనా జ్యువెలరీ ఐటమ్స్ కానీ, ఎక్స్పెన్సెస్ ఏమన్నా సెట్స్ ఉంటాయి కదా అవి కానీ, ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ, మేకప్ ఐటమ్స్ ఎవరైనా తీస్తారు అని అనుకుంటే అలాంటి వాటికి మనం ఇలా లాక్ వేసుకోవచ్చు అనమాట. జిప్ క్వాలిటీ కూడా బాగుంది. చూసారు కదా, ఈజీగా ఉంది, ఈజీగా మూవ్ అవుతుంది. మీకు శాంపుల్గా నేను ఒకటి చూపిస్తున్నాను. లాక్ వేసుకోవడానికి ఇలా ఉంటుంది అన్నమాట, కంఫర్ట్గా. ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే మంచిగా పెట్టుకోవచ్చు, ఎవరు తీయకుండా. ఆకేం వేయలేదు, పడుతుందా లేదా అని చూపిస్తున్నాను. అందుకని నేను ఇలా 2 ఉండేవి తీసుకున్నాను. వీటి క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది, మరీ వరస్ట్గా అయితే లేదు. లాక్ వేసుకొని మంచిగా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి, ఇది సెమీ విండో. మనం లోపల ఏం పెట్టామన్నది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. వీటిని మనము ఇలా కిందైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఏదైనా ర్యాక్ ఉన్నా దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. అలా కాకుండా బీరువాలో అయినా కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా కనిపిస్తుంది ఈ సెమీ విండో వల్ల. ఇది ఆల్మోస్ట్ 16 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ లోపల ఈ విడ్త్ ఉంది కదా, లోపల ఈ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది, లోపల విడ్త్ 12 ఇంచెస్ ఉంది. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక బెడ్షీట్తో పాటు బ్లాంకెట్స్ కూడా పట్టేటట్టుగా అండ్ బట్టలు కూడా ఎక్కువ పట్టేటట్టుగా. ఇది చూసారు కదా, నేను ఆల్మోస్ట్ చాలా నిండుగా పెట్టాను. ఇందులో అయితే ఒక 25 జతలు ఉన్నాయి. 25 జతలు పెట్టాను. అంటే ఓన్లీ టాప్స్ ఉంటాయి కదా అవి మాత్రమే. జీన్స్లు కూడా ఇందులో బాగానే పట్టాయి. ఇందులో అయితే ప్రజెంట్ అయితే నేను ఒక 8 దాకా పెట్టాను, బాగానే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇందులో ఒక 10 దాకా ఉన్నాయి. అన్నీ మళ్ళీ కొంచెం వెడల్పు, ఇంత వెడల్పు ఉన్నవి కూడా ఉన్నాయి దీంట్లో. సో 288కి 8 బ్యాగ్స్ అంటే నాకు వర్తబుల్ అనిపించింది. కంపెనీ వచ్చేసి వ్యోరా. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ అన్బాక్సింగ్. నేను ఆర్డర్ చేశాను, అన్బాక్సింగ్ ఎలా ఉంటుంది అన్నది చూపిద్దామని. VYORA యోరా మల్టీ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే జిప్ క్వాలిటీ బాగుంది, కాటన్ క్లాత్, మల్టీ కలర్ అండ్ ఇండియన్ కంపెనీ. లాక్ వేసుకోవడానికి ఉంది అండ్ సెమీ విండో.
మనకి వెతుక్కోనే అంత పని ఉండదు. ఇది సెమీ విండో ఇలా కాకుండా తీసుకొని ఉండుంటే మనం అన్ని బ్యాగ్స్ వెతుక్కోవాలి, ఎందులో ఏం పెట్టామని. మనం ఒక్క డే అంటే ఓపిక ఉన్నప్పుడు వెతుక్కుంటాం, కానీ ఓపిక లేనప్పుడు అయితే అస్సలు వెతుక్కోలేము. అప్పుడు అన్నీ మళ్ళీ చిందరబందరగా ఎటు పడితే అటు పడేయాల్సి వస్తుంది. సో అందుకని నేను ఓన్లీ 2 బ్యాగ్స్ ఏం ఐటమ్స్ పెట్టకుండా చూపిద్దామని తీసుకున్నాను. మిగిలినవి నేను ఆర్గనైజ్ చేసి ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని కరెక్ట్గా అన్నీ పెట్టేశాను. ఇది ఫుల్గా పెట్టాను, ఇంకా ఇందులో ఒక 2 జతలు పడతాయి ఈజీగా, అలా పెట్టాను అనమాట. బ్యాగ్స్ అయితే బాగానే ఉన్నాయి, మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో వేరేవి కూడా ఉన్నాయి. ఏంటంటే 8 వచ్చాయి కదా, నాకు ఎక్కువగా ఉన్నాయి బట్టలు అండ్ హ్యాండ్ బ్యాగ్స్కి అన్నిటికీ పనికొస్తుంది అని చెప్పేసి ఈ 8 తీసుకున్నాను. కొన్ని 6 ఉన్నాయి, కొన్ని 4 ఉన్నాయి, కొన్ని ఒక్కటే ఉంది 450 రూపీస్కి, అట్లా ఒక్కటే ఉన్నాయి. వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకా అలాంటి ఏమైనా తీసుకోవచ్చు. ఇంకా నాకు ఇన్ని ఉండేసరికి బ్యాగ్స్లో పెట్టి బయటకి తీయడం చాలా ఇబ్బంది అవుతుందని నేను తీసుకున్నాను. అన్ని చిన్న చిన్న సంచులలో పెట్టాల్సి వచ్చింది. సో ఇవైతే ఇంకా ఈజీగా ఉంటుంది, మళ్ళీ చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను. ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. వీటి మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఎలా మీ డౌట్స్ ఏమైనా ఉంటే నేను క్లారిఫై చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.